చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మాధవి గారు బీజేపీలో జాయిన్ అయ్యారు. సనాతన ధర్మం గురించి కూడా చాలా యాక్టివ్గా మాట్లాడుతూ ఉంటారు. అయితే మరి పార్టీ వ్యవహారాల్లో పెద్దగా ఎక్కడ కనిపించరు మీరు. 3.5 years అంటే 2018లో జాయిన్ అయ్యా, 19లో కంటెస్ట్ చేసా, 2021 చాలా యాక్టివ్గా ఉన్నా. తర్వాత ఫిజికల్గా గ్యాప్ తీసుకున్నా, అంటే ఫిజికల్ యాక్టివిటీస్, వాళ్ళ సభలకు వెళ్ళటం కానీ, మీటింగ్స్కి వెళ్ళటం కానీ, ఇలాంటి వాటికి గ్యాప్ తీసుకున్నాను పూర్తిగా. బట్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాను నేను. సో పార్టీ వేరు, హిందుత్వం వేరు. ఎందుకంటే నా పుట్టుకతో హిందుత్వం వచ్చింది, పార్టీ అనేది పుట్టుకతో రాలేదు. బట్ మా ఫ్యామిలీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న దగ్గర నుంచి ఇది జనసంఘ్ పెట్టిన కాలం నుంచి ఫాలో అయ్యేవాళ్ళు. సో అది వేరు, ఇది వేరు. అది వంశపారంపర్యంగా బీజేపీ మీద అభిమానం, ఇష్టం అనేది వచ్చింది. కాకపోతే అప్పుడు మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పట్లో ఇక్కడ లేదు, బీజేపీ లేదు. సో టీడీపీ పెట్టే వరకు మా తాతగారు కానీ మా అమ్మమ్మ కానీ ఓటేయలేదంట. ఇది మా ఇంట్లో వింటూ పెరిగా నేను. అండ్ సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఆ పార్టీ, ఆ ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. బట్ బీజేపీ అంటే హిందుత్వ అంటే బీజేపీ అన్నది దాని నుంచి నాకు వచ్చింది కాదు. ఇది చిన్నప్పటి నుంచి మా అమ్మ నా మీద రుద్దింది. బలవంతంగా గుడికి పట్టుకెళ్ళి బలవంతంగా పూజలు చేయించి, బలవంతంగా ఉపవాసాలు ఉంచిపించి, ఇలా నాకు మా అమ్మ భక్తి మార్గాన్ని, హిందుత్వము అండ్ స్కూల్లో మనకు చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి రామాయణ, మహాభారత చిన్న పాఠాలు చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ ఊర్లో గుడికి వెళ్ళడం వల్ల ఎక్కువగా మా ఊర్లో రామాలయం ఉండడం వల్ల సో అక్కడి నుంచి వచ్చింది తప్ప సో అది రాజకీయ పరంగా వచ్చింది కాదు. బట్ పీపుల్ ఏంటంటే రెండింటిని కలిపేస్తారు, వాళ్ళు ఎలా కలుపుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. 2019లో కంటెస్ట్ చేశారు. ప్రజలతో ట్రావెల్ చేయడం, ఎలక్షన్స్లో పాల్గొనడం, ఇవన్నీ ఎలా అనిపించాయి? నాకు ఇట్ వాజ్ ఎ హ్యాపీ టైం. నేను నా జాబ్ చేశాను, నా డ్యూటీ లాగా నేను చేశాను. ఓకే, పార్టిసిపేట్ చేయాలనుకున్నాను, పార్టిసిపేట్ చేశాను, తిరిగాను. సో జనాల పల్స్ ఎలా ఉందో తెలుసుకున్నా. అది ఎలా ఉన్నా నాకు ఓకే, ఎందుకంటే నేను ఇష్టపడి చేసిన పని. అది ఫెయిల్యూర్ వస్తుందని మాకు ముందే తెలుసు. ఫెయిల్యూర్ వస్తుందని తెలిసి కూడా నేను వెళ్ళాను చూడు, ఎందుకంటే నేను పని చేయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి. సో నాకు రిగ్రెట్స్ ఏం లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. 2008లో మీరు ఇండస్ట్రీకి అడుగు పెట్టారు, మంచి హిట్ కొట్టారు ఫస్ట్ సినిమాతోనే. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు, కానీ ఎందుకు తర్వాత బాగా స్క్రీన్కి దూరం అయ్యారు? అవకాశాలు రాలేదా, మీరే వద్దనుకున్నారా? రెండూ కాదు, కానీ నేను వద్దనుకోలేదు కాదు, అవకాశాలు ఎక్కువ రాలేదు కాదు, దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోయా. అంటే రైట్ పిక్చర్ని పికప్ చేసుకోలేకపోయా. సో అంతే. దాన్ని ఇండస్ట్రీని, అందుకే నేను ఎప్పుడు ఇండస్ట్రీని బ్లేమ్ చేయలేదు, నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటాను. నాకే సరిగ్గా పికప్ చేసుకోవడం రాలేదు, అంతే. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా అవకాశాలు ఉన్నాయి, మీరు చేయడానికి రెడీగా ఉన్నారు అంటే కూడా కొత్త ఆప్షన్స్తో, అవకాశాలతో ఉన్నారు. కానీ మరి మీరు రెడీయా? నేను రెడీని. మళ్ళీ రీలాంచ్ అవుతాను. ఎలా చేద్దాం అనుకుంటున్నారు రీలాంచ్ అని? ఎలా అంటే లైక్ ఎప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పాను, లైక్ వెబ్ సిరీస్ అయినా ఓకే, వెబ్ మూవీస్ అయినా ఓకే, మూవీస్ అయినా ఓకే, మంచి రోల్స్ చేయాలనుకుంటున్నాను. సో మంచి రోల్స్ వస్తే డెఫినెట్గా చేస్తాను. నేను కాంట్రవర్షియల్ ఎప్పుడు ఉండను. ఇదిగో ఇలా కాంట్రవర్షియల్లో నన్ను లాగుతారు అంటే ఈ భారతదేశంలో నాకు నిజంగా అర్థం కాదు. భారతదేశంలో ముస్లింలు స్వేచ్ఛగా వాళ్ళ కోసం ఒక సొంత రాజకీయ పార్టీ పెట్టుకొని ప్రచారం చేసుకుంటారు, ఎవరేమనరు. వాళ్ళ స్పీచ్లు మాట్లాడుకుంటారు, ఎవరేమనరు. వాళ్ళు నమాజులు చేసుకుంటారు, వాళ్ళ అల్లా గురించి మాట్లాడుకుంటారు, ఎవరేమనరు. అలాగే క్రైస్తవులు కూడా వాళ్ళ కోసం సొంత పార్టీలు పెట్టుకుంటారు, వాళ్ళు చర్చిల గురించి మాట్లాడతారు, ప్రతి హిందువుల ఇంటికి వచ్చి మతం మారమని ఫోర్స్ చేస్తారు, అలాగే ఎవరేమనరు. అరే నేను 19A ఆర్టికల్ని ఉపయోగించుకొని చాలా సభ్యత అయినటువంటి భాషలో ఇలాగా సాయిబాబా గురించి ఒక నిజం చెప్పాను. నిజం చెప్తే కూడా కోపం వస్తుంది జనాలకి. స్వాతంత్రపు అండ్ వాక్ స్వాతంత్రపు హక్కును వాడుకోవద్దు అని నన్ను కాంట్రవర్షియల్లోకి పుల్ చేసి మాధవిలత ఈజ్ ఆల్వేస్ కాంట్రవర్షియల్ అంటారు చూడు. దట్ ఈస్ ద ఇష్యూ. ఐఎమ్ నాట్ కాంట్రవర్షియల్, పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ కాంట్రవర్షియల్. సోషల్ కూల్ స్వీట్ హార్ట్ యాక్చువల్లీ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు, మంచి వీడియోస్ పెడుతున్నారు. అమ్మాయిలకైతే అడ్వైజులు మామూలుగా ఇవ్వట్లేదు. మరి ఎంతమంది ఫాలో అవుతున్నారో ఏంటో తెలియదు, కానీ మీరు ఏది పెట్టినా కానీ వైరల్ అవుతూ ఉంటుంది. అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. మాధవిలత గారు వాటిని ఎలా ఫేస్ చేస్తూ ఉంటారు? అంతే, లైక్ మూడ్ అంతా నార్మల్గా ఉన్నప్పుడు నవ్వుకుంటాను వాటిని చూసి. మూడ్ స్వింగ్స్ అనేవి అమ్మాయిలకి చాలా కామన్గా ఉంటాయి కదా, హార్మోనల్స్ అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు. లైక్ ఆ టైంలో మాత్రం కొంచెం కామెంట్స్ చేస్తానన్నమాట, వాళ్ళ మీద రియాక్ట్ అవుతా. మళ్ళీ నార్మల్ మూడ్ ఉంది అనుకోండి, ఓకే కూల్. మనకు హార్మోనల్ చేంజెస్ పీరియడ్ ఒకటి ఉంటుంది కదా 3 weeksకి. ఆ 3 weeks ప్రశాంతంగా ఉంటా, లాస్ట్ వీక్ రియాక్ట్ అవుతాను. మళ్ళీ 4వ వారం వచ్చేసరికి ఓకే శాంతి. అయితే పిఎంఎస్ అనేది మీ విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది, చాలా ఉంటుంది. ఆ పిఎంఎస్ వచ్చింది అంటే ఆ మూడ్ స్వింగ్స్, కౌంటర్ బ్యాక్స్ పడిపోతూ ఉంటాయి సోషల్ మీడియాలో. రిమైనింగ్ టైం లైట్ తీసుకుంటాను, నేను చాలా లైట్ తీసుకుంటాను.
బట్ ఎస్ కొంతమంది అమ్మాయిలు మాత్రం చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నామని ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేస్తుంటారు ఇన్బాక్స్లో ఎక్కువగా. సో వాళ్ళకి సలహాలు ఇస్తుంటారు. చాలామంది లవ్ ఫెయిల్యూర్స్, చాలామంది లవ్లో స్ట్రక్ అయిపోయి లవ్ బాంబింగ్ లేకపోతే క్రమ్మింగ్ ఇట్లాంటి దాంట్లో బాధపడుతూ అక్క ఎట్లా డీల్ చేయాలి అని. ఇంకొంతమంది అక్క ప్రేమించాను కానీ వాడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అక్క, నాకు వదలాలని లేదు అలాగని ఉండాలని లేదు, ఇట్లాంటి ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మూడ్, ఇట్లా చాలా మెసేజ్లు పెడుతుంటారో వాళ్ళకి రిప్లైస్ ఇస్తూ ఉంటాను. మాధవి గారు, ఇప్పుడు మనం ఎలాగో పిఎంఎస్ గురించి మూడ్ స్వింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజుకి చాలా మంది పీరియడ్స్ అనే మాట ఎత్తడానికి కూడా భయపడుతున్నారు, మీరేమంటారు? డెఫినెట్లీ. ఎందుకంటే అది మనకు మన ఇళ్ళల్లో ఒక మగవాడిని మగవాడిలాగా పెంచట్లేదు, ఒక మగవాడు ఆడపిల్లలాగా ఎలా ఉండకూడదని చెప్పి పెంచుతున్నారు. సో ఒక తల్లి ఫస్ట్ మొదటగా తను ఒక ఆడది, తనకి తనే సిగ్గుపడిపోయి తను ఎందుకు సిగ్గుపడుతుంది, వాళ్ళ తల్లి అలా పెంచింది కాబట్టి. అలా కాకుండా ఇక్కడ అమ్మాయి అనేది నీతో పాటు కో ఎగ్జిస్టింగ్ క్రియేచర్ అని చెప్పి పెంచాలి. సో నువ్వు కో ఎగ్జిస్టింగ్ క్రియేచర్ అని చెప్పి పెంచట్లేదు. నువ్వెందుకు ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు, నువ్వు ఏడవకూడదు, నువ్వెందుకు ఇలా ఎందుకు ఇట్లా కొంచెం ఇట్లా వయ్యారంగా మాట్లాడుతున్నావు, ఆడపిల్లలాగా మాట్లాడకూడదు, నువ్వు ఎందుకు ఇంత సెన్సిటివ్గా ఉన్నావు, ఆడపిల్లలాగా ఉండకూడదు. వాడు మగవాడు, వాడు బయటికి పోతాడు, ఎన్ని గంటలకైనా వస్తాడు, నువ్వు ఆడపిల్ల నువ్వు పోకూడదు, నువ్వు అట్లా కాదు, మన చెల్లిని అక్కని అట్లా పంపించకూడదు. ఇలా కాకుండా అరే బయట కూడా నీ అక్క చెల్లెలు లాంటి వాళ్ళ నువ్వు ప్రొటెక్ట్ చేయని చెప్పాలి. ఆడు తిరుగుతాడు నువ్వు తిరగకూడదు అని చెప్తున్నారు, కానీ బయట నీకు ఏమన్నా పని మీద వేరే ఆడపిల్లలు కనిపిస్తే నువ్వు ప్రొటెక్ట్ చేయి, ఎందుకంటే తను కూడా నీ ఇంట్లో పెరిగిన లాంటి ఆడపిల్ల. ఎప్పుడు చెప్పాలి? 25 ఏళ్ళు వచ్చాక చెప్పకూడదు, ఆడికి 3 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి చెప్పాలి. అప్పుడు చెబితేనే అవుతుంది. అన్నీ చెబుతూ ఉండాలి. ఇంట్లో అక్కో చెల్లో కజినో ఇంకెవరో ఉంటారు కదా, పీరియడ్స్ వస్తాయి, ఎందుకు వస్తాయి, దిస్ ఈజ్ సైకిల్, అది వస్తేనే పుట్టుకనేది అని చెప్పగలగాలి. ఇది అపవిత్రం కాదు, ఒక ట్యాబూనే. అంటే మన పెద్దవాళ్ళు యాక్చువల్లీ ఈ ట్యాబూ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి, ఆమెకి రెస్ట్ ఇవ్వాలి. ఆ 3 రోజులు ఆమె రెస్ట్ తీసుకుంటే తర్వాత మిగిలిన లేకపోతే 3-5 రోజులు రెస్ట్ తీసుకుంటే ఆ 25 రోజులు ఇంట్లో కుక్క పని చేస్తారు తను. మళ్ళీ 5 రోజులు రెస్ట్ తీసుకుంటే ఆమె శరీరం బూస్టప్ అవుతుందని చెప్పేసి ఆమెకు రెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకు సపరేట్ ప్లేట్ పెట్టేవాళ్ళు? ఫర్ హైజీన్ రీజన్స్, అంతే తప్ప అంటరాంతనం కాదు. అది ఆమెకి రెస్ట్ ఇచ్చేవాళ్ళు. పూజ చేయొద్దు ఎందుకంటే శరీరం అలసిపోతుంది, అన్ని డెకరేషన్స్ ఆమె చేసుకోవాలి కదా, ఇంటి పని చేయొద్దు ఎందుకంటే ఇంటి పని అంతా ఆమె చేస్తుంది కాబట్టి అలసిపోతుంది. తులసి మొక్క ఎందుకు ముట్టుకోకూడదు ఎందుకంటే ఆమె శరీరంలో హీట్ ఎక్కువగా ఉంటుంది, హీట్ ఎక్కువగా ఉంటే ఏ ఆకులైనా మాడిపోతాయి. దిస్ ఇస్ సింపుల్ సైన్స్ బిహైండ్ ఇట్. పచ్చళ్ళు ముట్టుకోకూడదు ఎందుకంటే పచ్చళ్ళు ఎప్పుడు జాడి లాంటి చల్లటి ప్రదేశంలోనే ఉండాలి తప్ప హీట్ అయిన ప్రదేశంలో ఉండకూడదు. కాబట్టి ఆమె శరీరం ఇన్సైడ్ నియర్లీ 200 degrees 240 degrees అదే ఏదో అంటే మనకు వచ్చే 104కే తట్టుకోలేము, బట్ ఇంటర్నల్గా చాలా హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని ముట్టుకోవద్దు. వీటన్నిటిని అంటరాంతనంగా భావించేసి దూరం పెట్టారు. ఎందుకంటే అంత సైన్స్ని మన భారతదేశంలో చంపేశారు. మన ఒక 4-5 జనరేషన్ల వెనక ఈ సైన్స్ ఉండేది, బ్రిటిష్ వాడు వచ్చాక ఆ సైన్స్ని చంపేశాడు, మనకు పిచ్చి సైన్స్ని నేర్పించాడు. ఆ ట్యాబు పెట్టుకొని ఇప్పుడు కూడా అదే అంటరాంతనము, అది అంటూ ఇది మహాపాపం అంటున్నారు. కాదు, అది రెస్ట్. అది మగపిల్లలకు కూడా నేర్పించాలి. చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, వాళ్ళకి కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, పని చేస్తే ఇంకా ఎక్కువ చిరాకు వస్తుంది. ఇప్పుడు మనం వర్కింగ్ ఇప్పుడు పీరియడ్ టైంలో కూడా వర్క్ చేస్తూ ఉన్నాము, బట్ దానివల్ల మాకేం కాలేదు కదా, ఏం కాదు. 35 ఏజ్ రాగానే నడుము నొప్పులు వస్తాయి, తలకాయ నొప్పులు వస్తుంది, వీక్నెస్ వస్తుంది, షోల్డర్ పెయిన్లు వస్తున్నాయి, అన్నీ వస్తాయి. పూర్వకాలం వాళ్ళు 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళు ఇంకా పని చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళను ఆ 4 రోజులు అసలు ఏ పని చేయనిచ్చేవాళ్ళు కాదు. శారీరకంగా వాళ్ళకి రెస్ట్ దొరికింది కాబట్టి వాళ్ళు గట్టిగా ఉండేటోళ్ళు, మంచి ఆహారం తీసుకునేటోళ్ళు. మనకు పని చేస్తున్నాం, ఊరికే పైకి పని చేస్తున్నాం, కానీ ఎన్ని రోగాలు ఉండాలో లోపల అన్ని రోగాలు ఉంటున్నాయి. ఎందుకంటే వీఆర్ నాట్ టేకింగ్ రెస్ట్ ఆన్ పీరియడ్స్. సింపుల్ థింగ్ ఇది మగపిల్లలకు కూడా చెప్పి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు దాన్ని అసహ్యంగా చూడరు.